హాజరైనటువంటి పెద్దలకు, ఈ సభకు అధ్యక్షులు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, వచ్చినటువంటి టీటౌన్ ఏరియా కాంగ్రెస్ అందరికీ ఈ సభ ముఖ్యంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. సరే, ఇప్పటివరకు మన పెద్దలు చెప్పినారు రాష్ట్ర రాజకీయాలు, జిల్లా రాజకీయాలు. సరే, ఈ మహాసభ అనేది ఒక పండుగ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ అంటే మనకి కులాల పరంగా పండుగలు, రంజాన్ ఎట్లా వస్తాయో ఆ రకమైనటువంటి పండుగ కమ్యూనిస్ట్ పార్టీ అంటే. సరే, ఇప్పుడు రానున్న కాలంలో తగ్గిన కానీ ఒక మహాసభ పెడితే దాంట్లో ఎంతో ఘనంగా భోజనాలు, మంచి చెడన్నీ మన ఇంట్లో పెళ్లి కట్టి చేసుకుంటూ ఆ రకంగా రంగరంగ వైభవంగా జరిగేటువంటి పరిస్థితులు ఉండేది. కాబట్టి కొన్ని బాధేస్తుంది. ఎందుకంటే ఈ మహాసభ అంటేనే ఒక పండుగలా ఉండాలి. అయితే ఈ మధ్య కాలంలో పెట్టి మహాసభలు ఏదో మహాసభ పెడతామో అయిపోతుంది అనే దాని మీదనే ప్రయాణం చేస్తున్నాం. కానీ దాన్ని లోతుగా ఒక పెద్ద ఎత్తున మహాసభ అంటే పెద్ద ఎత్తున ఒక మంచి తోరణాలు, జెండాలు లేదా ఫ్లెక్సీలు ఇవన్నీ మహాసభ అంటే తెలియాలి. ఒక ఏరియా ఈ 1-3 ఏరియా ఉన్నాయంటే ఎన్నో వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో మహాసభ జరుగుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అనేది తెలవాలంటే మీడియా ద్వారానో లేకపోతే పత్రికల ద్వారానో లేకపోతే ఈ ఫ్లెక్సీల ద్వారానో తప్ప మనం నలుగురు కొనుక్కొని ఈ మహాసభ పెట్టుకొని పోతే ఈ మహాసభ జరిగిందనేది రాదు కామ్రేడ్. రెండోది ఇంకోటి, ఏదైనా పార్టీ ఉన్నప్పుడు నిర్మాణ పరంగా అనేది ఖచ్చితంగా పెద్ద కార్యవర్గం కానీ జిల్లా నాయకత్వం కానీ నడవాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. సరే, రాబోయే కాలంలో ఈ ఏరియాలో ఉన్న సమస్యల పట్ల సలం గారు, జామియా గారు చెప్పారు. ఏదున్నా నేను కూడా అప్పుడు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే సేదరు, రాజ్ కుమారు, ఈ కుమారు, వెంకన్న అందరం ఏ సమస్య వచ్చినా ఈ ఇళ్ల స్థలాలు కావచ్చు, పట్టాలు కావచ్చు, లేదా తండలు కావచ్చు, ఎక్కడికైనా 5 నిమిషాల్లో సలంపై వచ్చేది. ఎవరికి కూడా నిద్రపోయి చెప్పేది. శశిని కానీ, సాంశిరెడ్డి కానీ, నన్ను కానీ, సేదరు, రాజ్ కుమార్ వీళ్ళు ఉన్నంత వరకు అసలు యూత్ ఎటొచ్చినా ఒక 50-100 మంది ఏరియా నుంచి ఖచ్చితంగా వచ్చేది. ఆనాడు మన ఉదయ్ కుమార్ అనేది అన్నకి సంబంధించి ఏరియాలో బాగా ఉండేది. సలాంబాయి వేసుకొని తిరిగేది. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ ఏది ఉంటే అది పార్టీ ఉంది, పార్టీ అన్నదండంతో ఇందని చెప్పి అన్న. రెండోది, మన కార్యకర్త కానీ ఎవరు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం పార్టీ పరంగా అండకుంటే అతను ఇంకో 10 మందిని పార్టీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీగా పోరాడి ఈ యొక్క ఏరియాలో ఉన్న పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి రేపు 6వ తారీఖున నగర మహాసభ ఉంది. దానికి కూడా పట్టుదలతో పనిచేయాలి. మహాసభ 3లోనూ జరుగుతుంది, ఏరియా మీటింగ్ జరుగుతుందంటే ఆ వరదనడితో ఒక్కడే వస్తాను నేను బోధ జరిపేది అనేది మర్చిపోండి. నిర్మాణ పరంగా వస్తే రైల్వే రావచ్చు, మల్లేశ్వరం రావచ్చు, శాంతిరేడు మన సత్తా. ఆ పార్టీ అంటే జనంలో ఉండేది మన బలం. కాబట్టి మహాసభ అంటే ఊపుతో రావాలి. ఒక్కరు వస్తే సరిపోయి ఉంటారు అనేది వద్దు. అన్ని ప్రాంతాల్లో ఎదురుగా మన నగర ప్రాంతమే కాబట్టి మహాసభని జరిపేలో ఏరియా బాధ్యులు దాన్ని సీరియస్ తీసుకొని ఉన్నటువంటి కార్యకర్తలందరూ కోఆర్డినేషన్ చేయాలి. చేసినప్పుడే దాన్ని చేయడం చేయగలుగుతాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదున్నా మహాసభలు కానీ ఏమున్నా నిర్మాణ పరంగా ఏరియా వైజ్గా ఉన్న ముఖ్య నాయకులందరినీ గుర్తించాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా చెప్పాను. ఫస్ట్ రోజు నేను కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన తర్వాత జిల్లా టౌన్ కౌన్సిల్ పెట్టారు. సాంశిరెడ్డి గారు దాని మీద చర్చ పెట్టింది. జిల్లా కౌన్సిల్ కదా బయట ఉన్నాడు. అది నిర్మాణం అంటే నిర్మాణం అడగాలి, హక్కు ఉంది. కాబట్టి ఏంటంటే ఇక సహాయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఒక పాంప్లెట్ వేసిందంటే దానికి అందరూ రావాలి, కార్యవర్గం రావాలి. మనం ఒక్కడి కోసం కాదు కదా, 100 లక్షలు ఒక్కడి పార్టీ కాదు కదా. పార్టీ అంటే అందరం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి భవిష్యత్తులో జరగదు కార్యక్రమం. పార్టీ కోసం ఇప్పుడు అందరూ చెప్పారు, ఎవరైనా ఉచితంగా కమ్యూనిస్ట్ పార్టీ కోసం మనం పనిచేస్తున్నాం. మనం ఎవరు రూపాయి ఇస్తామో, ఎవరు బాగా ఇస్తామో ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరు ఎంతో త్యాగాలు, జైల్లో పోయి దెబ్బతిని భార్య పిల్లలు వదిలిపెట్టి ఉద్యమాలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో, రైతాంగ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం. మనం అందరం జైల్లో పోయిన వాళ్ళే. అందరూ ఇక్కడ ఉన్న సామాన్యంగా ఇలా సహాయకారులు, జిల్లా సహాయకారులు ఎన్ని కష్టాలు పడితే ఆ స్థాయికి రావాలి కమ్యూనిస్ట్ పార్టీలో. ఇంతకుముందు నిర్మాణ పరంగా ఉండేది. కాబట్టి దయచేసి కామ్రేడ్ ఈ సభ ఈ కొత్తగా ఎన్నికయ్యే కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్ కాలంలో టౌన్ పార్టీ ఇచ్చే పిలుపులన్నింటిలో ఈ యొక్క ఏరియా ఇప్పటివరకు అన్ని కార్యక్రమాల్లో ఏరియా నుంచి పెద్ద ఎత్తున శశి ఈ ప్రాంతాన్ని మొత్తం కలిసి తీసుకొచ్చే అటువంటి పరిస్థితి ఉంది. అదే కూడా భవిష్యత్తులో జరగాలని ఈ సభకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ